హలో బేకర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో మనం రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రీమియం క్రింకిల్ టాప్ బ్రౌనీస్ రెసిపీ అయితే అందరూ చూసే ఉంటారు. ఆ రోజు బ్రౌనీస్ నేను చేసిన వెంటనే టేస్ట్ చూశాను. చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా చూపించాలి అని చెప్పేసి ఒక పీస్ అయితే దాచిపెట్టుకున్నాను అనమాట. సో ఈ రోజుకి 5 days అవుతుంది. ఈ 5 days తర్వాత కూడా ఈ బ్రౌనీ అనేది ఎలా ఉందో చూద్దాము. మామూలుగా మన రెస్టారెంట్స్లో బ్రౌనీ మీద ఐస్ క్రీమ్ పెట్టి ఇస్తుంటారు కదా, సో ఆ విధంగా తిందామని చెప్పి నేను ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చాను అనమాట. మేమిద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం. సో ఫస్ట్ బ్రౌనీ అయితే ఓపెన్ చేద్దాం. 5 days అయినా కూడా స్మెల్ చాలా చాక్లెటీ స్మెల్. సో ఇదిగో చూడండి, ఆల్మండ్ వేసాం కదా, అదనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. దీని మీద మనం ఐస్ క్రీమ్ వేసుకుందాము. నార్మల్ ఎనీ కప్ ఐస్ క్రీమ్ తీసుకోండి, వెనిలా బాగుంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే పెట్టేసాము. ఆల్మోస్ట్ అది మెల్ట్ అయిపోయింది, నేను తెచ్చి చాలాసేపు అయింది కాబట్టి. మనము వేసుకుందాం. సిజ్లింగ్ పాన్ ఉంటే కనుక ఇంకా హాట్గా తినచ్చు బ్రౌనీని. టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. నీకే సూపర్. చల్లగా బ్రౌనీ క్రంచిగా బ్రౌనీ కదా. నానగిద్దామా? ఐస్ క్రీమ్తో పెడితే నాన్న తినడు. మరి ఏం చేద్దాం, పడేద్దామా? తినేద్దాం. మనమే తినేద్దామా? నేను పట్టుకుంటా. నువ్వే తీసుకుంటావా? నువ్వు తిను. బాగుందా? సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఫీడ్బ్యాక్స్ ఎలా వచ్చిందనేది మాత్రం నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆ రెసిపీ వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చినాను, చూసి ట్రై చేయండి. ఓకేనా? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బై. సీ యూ.